కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రాజెక్టులను నింపి రైతులకు సాగునీరు అందించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చంద్రాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు రేపు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరవుతారని వెల్లడించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్ర, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర వెంటనే పంపులను ఆన్ చేసి గోదావరి జలాలతో రిజర్వాయర్లను నింపాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు చిన్నకోడూరు మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ వరకు చేపట్టినటువంటి మహాపాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా రైతులను, ప్రజలను కోరుతూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కుట్రపూరితంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇంకా కూడా అదే కుట్రలో భాగంగానే గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నా మరి కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపకుండా ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈనాడు మేడిగడ్డ దగ్గర జరిగేటువంటి పరవళ్లు తొక్కుతున్నటువంటి గోదావరి మరి లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలవుతూ ఉంటే ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూరే విధంగా పరవళ్ళు దొక్కుతూ ఉంటే పంపులు ఆన్ చేయకుండా మరి తాత్సారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్రను నిర్వహించబోతా ఉన్నాం. ఆ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి రైతుల ప్రయోజనాల కోసం ఏదైతే చిన్నకోడూరు మండలంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ రైతులు కానీ ముందుకొస్తూ ఉన్నారో అది విజయవంతం చేయాలని చెప్పి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తీవ్ర కరువు ప్రభావం ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతాంగం అంతా ఇవాళ పాదయాత్రకు సిద్ధం కావడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి అల్లిపూర్ గ్రామం నుండి రంగనాయక సార్ అంటే అన్నపూర్ రిజర్వాయర్ నుంచి రంగనాయక సార్ రిజర్వాయర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. తప్పకుండా పెద్ద ఎత్తున రైతాంగం కూడా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమంలో రైతాంగం సిద్ధంగా ఉంది. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నీళ్ళను చూసి మరి రైతాంగం ఎంతో సంతోషంతో పంటలు పండించుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిల్లలు కాళేశ్వరంలో పిల్లలు ఊరిపోయినాయి, మళ్ళీ పిల్లలు ఊలిపోవడం, నీళ్లు రావడం లేదు వాళ్ళు చెప్పడం. అదేవిధంగా మరి దానికి సంబంధించిన ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా నీళ్లు వదలొచ్చు అని చెప్పినా కానీ మరి నీళ్లు వదిలే పరిస్థితి లేదు.